వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. దిస్ ఇస్ రాధిక. భారత పైలట్ శివంగి సింగ్ పాక్ కు పట్టుబడిందా? పాక్ సైన్యానికి ఆమె దొరికిపోయిందా? సో ఇవే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. శివంగి సింగ్ పాక్ భూభాగంలో పాక్ సైనికులకు దొరికిపోయిందంటూ వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. అయితే ఇందులో నిజమెంత అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే భారత్ దీన్ని పూర్తిగా ఖండించింది. ఇదంతా కూడా ఫేక్ ప్రచారం అంటూ భారత అధికారులు ధృవీకరించారు. సోషల్ మీడియాలో ఈ ప్రచారంపై భారత్ స్పందించింది. అదంతా ఫేక్ ప్రచారం అంటూ కూడా అధికారులు కొట్టిపడేశారు. అయితే సోషల్ మీడియాలో 2010లోని ఒక వీడియో చక్కర్లు కొడుతుంది. దీనికి ఈ వీడియోని ప్రజెంట్ సిచ్యువేషన్కి ఆపాదించి వీడియోని సర్క్యులేట్ చేస్తున్నారు. వైరల్ అవుతోంది. అయితే శివంగి సింగ్ వైమానిక దళంలో మొదటి మహిళా ఫైటర్ పైలట్. ఆమె సుఖాయ్ విమానాన్ని కూడా నడిపారు. రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపిన అనుభవం కూడా ఉంది. ఈమె మొదటి రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపిన మొదటి భారత మహిళా పైలట్. ఈమె ప్రస్తుతం యుద్ధంలో కీలకంగా శివంగి సింగ్ వ్యవహరిస్తున్నారు. రాఫెల్ యుద్ధ విమానంతో పాక్ పై దాడులు నిర్వహిస్తున్నారు. అయితే 2017లో వైమానిక దళంలో శివంగి సింగ్ చేరారు. అయితే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సోషల్ మీడియాలో లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ అయితే సర్క్యులేట్ అవుతుంది. పహల్గామ్ ఉగ్రదాడులు 26 మంది మరణించిన తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద కేంద్రాలపైన దాడులు చేసింది. ఈ దాడుల అనంతరం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అయితే ఈ సమయంలోనే కన్ఫ్యూజ్ చేసేందుకు సోషల్ మీడియా వేదికలైన ఎక్స్, ఫేస్బుక్, వాట్సాప్ వంటి ప్లాట్ఫామ్లలో తప్పుడు సమాచారం వేగంగా వ్యాప్తి చెందుతుంది. దురదృష్టవశాత్తు కొన్ని ప్రధాన మీడియా సంస్థలు కూడా అధికారిక నిర్ధారణ లేకుండా ఈ ఫేక్ వార్తల్ని ప్రసారం చేస్తూ ప్రజలను అయితే తప్పుదోవ పట్టిస్తున్నాయి. మీరు ప్రస్తుతం చూస్తున్నారు పిఐబి ఫ్యాక్ట్ చెక్. సో ఏదైనా మిస్ఇన్ఫర్మేషన్ని ధృవీకరించే ఒక పిఐబి ఫ్యాక్ట్ చెక్ సంస్థ ఈ వార్తని ఫేక్ అంటూ కూడా ధృవీకరించింది. అది 2010లో ఒక వీడియోని ప్రస్తుతం శివంగి సింగ్ పాక్కి పట్టుబడిందంటూ కూడా వైరల్ చేస్తున్నారు. దీన్ని పిఐబి ఫ్యాక్ట్ చెక్ కూడా ధృవీకరించింది ఇది ఫేక్ న్యూస్ అంటూ. పాక్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా ఒక వీడియో ఇది పాక్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో బాగా వైరల్ అవుతుందంటూ కూడా పిఐబి పేర్కొంది. ఇందులో అయితే ఇంకా వేరే మిస్ఇన్ఫర్మేషన్ కూడా సోషల్ మీడియాలో బాగా ప్రచారం అవుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. భారత సైన్యం లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద తెల్ల జెండా ఎగరవేసి శరణు కోరుకుంటున్నట్టుగా కూడా ఇటీవల ఒకటి వైరల్ అయింది. భారత ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబి ఫ్యాక్ట్ చెక్ చేసి ఈ వీడియోను కూడా ఫేక్గా గుర్తించింది. ఈ వీడియో వాస్తవానికి 2019లో పాక్ సైన్యం తెల్ల జెండా ఎగరవేసిన సంఘటనకు సంబంధించిందని కూడా తేలింది. అయినప్పటికీ కూడా కొన్ని మీడియా ఛానళ్లు ఈ వీడియోని కూడా ఫేక్గా ప్రసారం చేస్తాయి. ప్రజల్లో గందరగోళాలని సృష్టిస్తోంది మిస్ఇన్ఫర్మేషన్ అంతా. సో ఇలాంటి టైంలో మనకి ఏది నిజం ఏది అబద్ధం అని వెరిఫై చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు కూడా దీని పట్ల నాలెడ్జ్ పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో సోషల్ మీడియాలో వస్తున్న ప్రతి వార్త కూడా నిజం అంటూ ఉండదు. దీనికి వెరిఫైడ్ సోర్సెస్ అంటూ మనం ఇది వెరిఫైడ్ సోర్సా కాదా అనేది కూడా ప్రజలైతే దాన్ని చెక్ చేసుకోవాలి. పిఐబి ఫ్యాక్ట్ చెక్ అనేది ఈ ఫేక్ ఇన్ఫర్మేషన్ని కరెక్ట్ ఏది రైట్ ఏది అని ధృవీకరించే ఒక సంస్థ. దీని నుంచి మీరు వెరిఫైడ్ సోర్సెస్ నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్ కానీ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చే ఇన్ఫర్మేషన్ని మాత్రమే ప్రజలు నమ్మాలంటూ కూడా ప్రభుత్వం అయితే విజ్ఞప్తి చేస్తోంది. మరో వీడియో కూడా సోషల్ మీడియాలో ఇంకా వైరల్గా అవుతున్నాయి. చాలా ఇలా ఫేక్ న్యూస్ అంతా కూడా బాగా వైరల్ అవుతుంది. అయితే ఇప్పుడు శివంగి సింగ్కి సంబంధించిన ఫేక్ వీడియో గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రైట్ సురేష్, మనం చూస్తున్నాం ఇప్పటికీ చాలా ఇది ఒక్క వీడియోనే కాదు చాలా వీడియోలు కూడా ఫేక్గా సర్క్యులేట్ అయ్యాయి సోషల్ మీడియాలో. ప్రజల్లో కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంది ఏది నిజం ఏది అబద్ధం అని తెలియడానికి. దీని పట్ల ఇంకా పూర్తి స్థాయిలో అయితే అవగాహన ఇంకా రాలేదనే చెప్పాలి ఖచ్చితంగా. సో భారత ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం దీని పట్ల ఎటువంటి కృషి చేస్తుంది? అయితే ఇప్పుడు శివంగి సింగ్కి సంబంధించిన వీడియో కూడా ఫేక్, ఇది పాకిస్తాన్ వల్లే సర్క్యులేట్ చేస్తున్నారు. దీని గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సురేష్? శివంగి సింగ్ ఆమె ప్రస్తుతం ఏదైతే పైలట్ గా కొనసాగుతుందో ఆమె ఎక్కడా కూడా పాకిస్తాన్ లో పట్టుబడలేదని చెప్పేసి భారత్ క్లియర్ గా చెప్పడం జరిగింది. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత సోషల్ మీడియాలో అనేక ఫేక్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. యుద్ధం జరుగుతున్నటువంటి సమయానికి సంబంధించిన వీడియోలు, గతంలో జరిగిన కొన్ని దేశాలకు సంబంధించిన వీడియోస్ కూడా విపరీతంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. అవి నిజమా కాదా అని తెలుసుకోకుండానే పూర్తిగా ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి ప్రచారాలని నమ్మొద్దని చెప్పేసి భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అన్ని కూడా ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి విషయాన్ని రోజు ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరాలు భారత ప్రభుత్వం వెల్లడిస్తుంది. అసలు ఈ రోజు ఇలాంటి దాడులు జరిగాయి, వాటిని ఎలా కొట్టాము, వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ఏ రోజుకి ఆ రోజు వివరిస్తూ వస్తుంది. కానీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఎక్కువగా సోషల్ మీడియాలో
సర్క్యులేట్ చేస్తున్నారు, అలాంటి వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అయినప్పటికీ కూడా కొంతమంది నిజంగానే యుద్ధం జరుగుతున్నటువంటి వీడియోలన్నీ కూడా అక్కడ జరిగినట్టు, భారత్ పై జరగని వీడియోలు జరిగినట్టు ఇలాంటి వీడియోలన్నీ కూడా ఎక్స్ ఖాతాలో విపరీతంగా పోస్ట్ చేస్తున్నారు. అలాంటి వీడియోలని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. భారత ప్రభుత్వం ఇచ్చే సమాచారాన్ని మాత్రమే, అధికారికంగా ఇచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ కూడా కొన్ని ఫేక్ వీడియోలు, ఎందుకంటే చాలా వీడియోస్ న్యూస్ ఛానల్స్ లో కూడా ఎక్స్ ఖాతాలో కానీ సోషల్ మీడియాలో వచ్చినటువంటి వీడియోలు అన్నిటిని కూడా ప్రచారం చేసేస్తున్నారు. అలా కాకుండా అది నిజమా కాదా, ఈ జరుగుతున్న పరిణామాలకు సంబంధించిన వీడియోనా కాదా అనే దానిపై నిర్ధారించుకున్న తర్వాతే అది ప్రచారం చేస్తే అది ప్రజలకి అర్థమయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే అదంతా కూడా గందరగోళం నెలకొనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఫేక్ వార్తల పట్ల కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది. ఇప్పటికే పాక్ సంబంధించిన పాడ్కాస్ట్లు కానీ, యూట్యూబ్స్ కానీ, వాటికి సంబంధించిన కంటెంట్ అన్నిటిని కూడా నిషేధించబడింది. కాబట్టి ఇటు ఇండియాలో కూడా తెలిసిన వార్తలనే పోస్ట్ చేయాలి తప్ప ఎక్కడో వీడియోలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో దొరికిన వీడియోలని పోస్ట్ చేయొద్దని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. శివాంగి సింగ్ వైమానిక దళంలో మొదటి మహిళా పైలట్ గా ఆమె జాయిన్ కావడం జరిగింది. 2017 నుంచి కూడా ఆమె వైమానిక దళంలో చేరిన శివాంగి సింగ్ సేవలు అందిస్తుంది. ప్రస్తుతం రఫేల్ యుద్ధ విమానంతో పాటు పాక్ పై దాడులు కొనసాగుతున్నాయి. కాబట్టి వాటికి సంబంధించి ఆమె ఇంకా డ్యూటీలోనే ఉంది, విధులు నిర్వహిస్తుందని చెప్పేసి కూడా భారత ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం జరిగింది. 2010కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. శివాంగి సింగ్ పట్టుబడింది పాకిస్తాన్ లో యుద్ధ విమానంలో, అక్కడ కూలిపోవడంతో పట్టుబడింది అని చెప్పేసి కూడా ఒక వీడియో రన్ అవుతుంది. ఆ వీడియోని కూడా ఫేక్ అని చెప్పేసి నిర్ధారించారు. కాబట్టి ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రజల్ని గందరగోళం పట్టే విధంగా చర్యలు తీసుకోవద్దు. అలాంటి వారి పట్ల కేసులు కూడా నమోదు చేస్తాము. భారత్ కు వ్యతిరేకంగా ఎవరైనా ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే వారిపైన కూడా చర్యలు ఉంటాయని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ బ్యూరో కూడా మన తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటి పోస్టులు పెట్టే వారి పట్ల కూడా అబ్జర్వేషన్లు ఉన్నాయి. మొత్తం సోషల్ మీడియా హ్యాండిల్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా పరిశీలిస్తుంది. ఇట్లాంటి రెచ్చగొట్టే పోస్టులు, తప్పుడు వార్తలు, ముఖ్యంగా తప్పుడు సమాచారంతో కూడినటువంటి వీడియోలని పోస్ట్ చేయొద్దు అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే పాక్ భూభాగంలో శివాంగి సింగ్ పట్టుబడిందని చెప్పేసి ఒక వీడియోని పోస్ట్ చేసి విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో వాటికి సంబంధించి ఇది ఫేక్ వీడియో అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సమాచారాన్ని ప్రసారం చేయాలి, అక్కడ జరుగుతున్న వివరాలను. ఎందుకంటే ఈ రోజు ఉదయం కూడా ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించారు. ప్రతిరోజు సాయంత్రం యుద్ధానికి అంటే పాక్ కవింపు చర్యలకు సంబంధించి ఎలాంటి డ్రోన్స్ ఉపయోగిస్తుంది, వాటికి సంబంధించి భారత సైన్యం ఏ విధంగా ఎదుర్కొంటుంది, వాటికి సంబంధించిన అన్ని వివరాలను కూడా ప్రెస్ మీట్ లో రక్షణ శాఖ పూర్తిగా వెల్లడిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి కొన్ని వీడియోలని, లేని వీడియోలని ఉన్నట్టుగా పోస్ట్ చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించే విధంగా చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు మాత్రం శివాంగికి సంబంధించిన వీడియో అది ఫేక్ అని చెప్పేసి భారత ప్రభుత్వం నిర్ధారించింది. ఆమె ప్రస్తుతం ఇంకా ఏదైతే వైమానిక దళంలోనే పనిచేస్తుంది, రఫేల్ యుద్ధ విమానం నడుపుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్. రైట్, భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు సోషల్ మీడియాను పాకిస్తాన్ ఒక ఆయుధంగా ఉపయోగిస్తుందని చెప్పొచ్చు. అనేకమైన ఫేక్ వీడియోస్ని వాళ్ళ ప్రజలకు గొప్పగా చూపించుకునేందుకు సర్క్యులేట్ చేస్తుంది సోషల్ మీడియాలో. భారత యుద్ధ విమానాలు కూలిపోయాయని, పాకిస్తాన్ 5 భారత జట్లను ధ్వంసం చేసిందని క్లెయిమ్ చేస్తూ పాత చిత్రాలు, వీడియోలను ఇలా సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ వస్తోంది. một số tôi tới gì kia đã thấy mà mình đã thấy đẹp quá này không mình đã thấy phải đây cái nha bây giờ cái gì đâu xây mà lấy giấy về mà